ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ రీసెంట్ టైమ్స్‌లో చాలామంది ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ నిద్ర పట్టకపోవడం. అసలు ఎంత ట్రై చేసినా సరే నిద్రపోవాలని అసలు నిద్ర పట్టకపోవడం, ఏవేవో ఆలోచనలు రావడం, అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటారు సార్ నిద్రలేమి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ నిద్రలేమిని ఏమంటామంటే ఇన్సామ్నియా అని అంటాము హ్మ్. వైద్య పరిభాషలో. ఇన్సామ్నియా లేదా నిద్ర పట్టకపోవడం, నిద్రలేమి కదా. ఇది ఈ మధ్య ఈ పెద్దనే చాలా ఎక్కువ సమస్యనే ఉంది. చాలామంది నిద్ర హ్మ్. పట్టట్లేదనే కంప్లైంట్స్ పెరుగుతున్నాయి. హ్మ్. దీనికి మేజర్గా ఏంటంటే ఒకటి మనస్సు అలజడి, హ్మ్. ఒత్తిళ్ళు, సైకలాజికల్ ఇష్యూస్, ఒత్తిళ్ళు ప్రొఫెషనల్ కానీ, ఫ్యామిలీ కానీ, ఫైనాన్షియల్ కానీ అనేక రకాల ఆకాంక్షలకు, ఆదాయానికి ఉన్న గ్యాప్, ఒత్తిళ్ళు, హ్మ్. పని ఒత్తిడి ఏదైనా ఒక అంటే మానసికంగా దే ఆర్ నాట్ ఇన్ బ్యాలెన్స్డ్ మూడ్. హ్మ్. హ్మ్. అంటే మనసు ఎప్పుడైతే అల్లకల్లోలంగా ఉంటుందో, మనస్సు అల్లకల్లోలంగా ఉంటే నిద్ర అనేది మనకు దూరం అవుతుంది. హ్మ్. ఒకటి. రెండవది ఏంటంటే ఆక్యుపంక్చర్ వెర్షన్ ప్రకారం దీంట్లో ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఎలిమెంట్ అంటే అది పంచభూతాలను అనుకుంటాం మనం. మొత్తం ఆక్యుపంక్చర్ మొత్తం కూడా ఈ 5 ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హ్మ్. 5 ఎనర్జీస్, 5 ఎలిమెంట్స్, పంచమహాభూతాలు అంటాం. ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు, వుడ్, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్. హ్మ్. ఇందులో ఒక ఎలిమెంట్ లేదా 2 ఎలిమెంట్స్ డిస్టర్బ్ అయినప్పుడు ఈ ఇన్సామ్నియా, నిద్రలేమితనం వస్తుంది. ఓహ్! అది ఫైర్ అనే ఎలిమెంట్, అగ్నితత్వం. హ్మ్. అగ్నితత్వం ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో మనసులో ఉండదు. హ్మ్. ఇది ఫస్ట్ ఆక్యుపంక్చర్ వెర్షన్. ఓకే. ఇక ఇండైజెషన్ వల్ల కూడా నిద్ర పట్టకపోవచ్చు. హ్మ్. కొంచెం డైజెషన్ ప్రాపర్ లేకున్నా కూడా నిద్ర పట్టదు. హ్మ్. అంటే లేట్ నైట్‌కి తినే వాళ్ళలో వచ్చే సమస్యలు ఇవి. హ్మ్. అందుకని ఎర్లీగా తినండి, ఎర్లీగా తినండి అంటున్నాం. హ్మ్. నైట్ లైట్ ఫుడ్ తినమని చెప్తున్నాం. హ్మ్. త్వరగా జీర్ణమయ్యేది తీసుకో అని చెప్తున్నాం. అందువల్ల ఇది ఒక కండిషన్‌ని సాటిస్ఫై చేస్తాం మనం. అంటే డైజెషన్ ప్రాబ్లమ్ లేకుండా చేసుకుంటే కూడా ఒక సమస్య తీరుతుంది నిద్రకి. హ్మ్. ఆ నిద్రలేమి వల్ల ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? నిద్రలేమి వల్ల ఒక ప్రాబ్లమ్ కాదు, అనేక ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లమ్ రాదని అడగాలి. హ్మ్. ముందేంటంటే పొద్దున్నే మనం లేచినప్పుడు నిద్ర లేదు కాబట్టి ప్రాపర్ డీప్ స్లీప్ లేకుంటే లేవడమే ఒక ఫ్రెష్‌గా లేవం. హ్మ్. అంటే మళ్ళీ తెల్లవారు మరుసటి రోజుని ఒక శుభారంభం చేయలేం. హ్మ్. డల్‌గా ఉంటుంది. ఫాగీ బ్రెయిన్ ఉంటుంది. ఒక అనీజీగా ఉంటుంది. ఏదో అంత ఫ్రెష్‌గా ఉండదు. మళ్ళీ ఒక హ్మ్. ప్రారంభానికి ఉండదు. హ్మ్. ఒకటి. రెండవదేంటంటే నిద్రపోకపోవడం వల్ల ఈ డైజెషన్ ప్రాసెస్ కూడా డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. నిద్రపోకపోవడం వల్ల ఈ మన ఇంకో మేజర్ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే హార్ట్ రెస్ట్ తీసుకోవడం కుదరదు. హ్మ్. నిద్రలో పోయినప్పుడు బాడీ అన్నింటికి కొంచెం హార్ట్ బీట్ కూడా తగ్గుతుంది కొంచెం. హ్మ్. ఎక్కువ అవసరం నిద్రలో అవసరం లేదు కదా. రిలాక్స్ అవుతుంది ఆ టైంలోనంతా. రిలాక్సేషన్ కూడా హార్ట్‌కి దొరకదు. హ్మ్. ఇది ఒక రోజు, 2 రోజులు కాదు. నెలలు ఎప్పుడైతే హార్ట్‌కు రెస్ట్ దొరకదో హ్మ్. హార్ట్ ఇర్రెగ్యులర్, దాన్నేమంటామంటే ఆహ్, ఎరిథమియా అంటాం. హ్మ్. హార్ట్ బీట్‌లో కూడా మార్పులొచ్చేస్తాయి. ఓకే. ఫాస్ట్ బీటు, ఇర్రెగ్యులర్ బీటు అంటే దాని బ్లడ్ సర్క్యులేషను, హార్ట్ ఇష్యూస్ కూడా దారితీస్తుందది. హ్మ్. మూడోది బ్రెయిన్ మీద కామ్‌నెస్ పోతుందని చెప్తున్నాం. హ్మ్. నాలుగోది పొట్టలో డైజెషన్ పోతుందని చెప్తున్నాము. సో, నిద్ర లేకపోవడం, నిద్రలో అనేక కెమికల్స్ రిలీజ్ అవుతాయి. హ్మ్. అవి రిలీజ్ కావడానికి ఉండదు. నిద్రలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అక్కడ హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది. సో, ఒకటేంటి అసలు యాక్చువల్ చెప్పాలంటే నిద్ర లేకపోవడం అనేది ఒకటి, ఇండైజెషన్ ఒక 2. ఈ 2 చక్రాల మీదనే మన జీవితం ఉంటుంది. హ్మ్. మన అనారోగ్యానికి తీసుకువెళ్ళే బండికి 2 చక్రాలు. హ్మ్. ఒకటి నిద్రలేమి, ఇంకోటి ఇండైజెషన్. సో, నిద్ర అనేది ప్రాపర్ డీప్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి మేజర్‌గా ఏంటంటే లివర్, గాల్ బ్లాడర్ టైం నైట్ ఉంటుంది. ఆ టైంలో పడుకోవడం వల్ల మనం మంచిగా డీప్ స్లీప్, సౌండ్ స్లీప్ ఉంటే హ్మ్. ఏమవుద్దంటే బాడీ క్లెన్జింగ్ జరుగుతుంది. హ్మ్. తనకు తాను హీలింగ్ చేసుకుంటుంది. హ్మ్. అంటే పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఏ ఏ టైంకి పడుకొని, ఏ టైంకి లేవాలి? అంటే ఎన్ని అవర్స్ పడుకుంటే మంచిదంటారు హెల్త్‌కి? ఇప్పుడు బేసిక్ మనం ఈ శీతాకాలం అని కాదు, ఏ కాలంలో కూడా నైట్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. హ్మ్. 10:00
ఐడియల్ రాత్రి 10 గంటలకు మనం 9:30, 10 కల్లా బెడ్ మీదకి రావాలి. ఒక పావు గంట 10 నిమిషాలు కొంచెం టేక్ ఆఫ్ టైం పడుతుంది ఫ్లైట్కి. సో ఒక 10 నిమిషాలు పావు గంట అంటే 10-10:30 కల్లా పడుకుంటే మళ్ళీ మనం ఎప్పుడు లేవచ్చు, 5 తర్వాత ఎప్పుడైనా లేవచ్చు. 3:30, 4:30, 5 తర్వాత ఎప్పుడైనా లేవచ్చు. ఇక మనకు అప్పుడు పడుకోవాల్సిన అవసరం లేదు. అంటే 10:30 నుంచి 5-5:30 దాకా పడుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఈ టైంలో మేజర్గా 3 ఆర్గాన్స్, క్లెన్జింగ్ ఆర్గాన్స్ ఉపయోగపడుతుంది నైట్. ఒకటి గాల్ బ్లాడర్, 2 లివర్, 3వది లంగ్స్. లంగ్ యొక్క టైం 3 to 5. ఆ లంగ్ టైంలో కొంచెం మెలకున్నా పర్లేదు, అందుకని 4:30, 5:30కి లేవని చెప్తున్నాం మనం. అప్పుడు మనం ఆ లంగ్ కూడా క్లీనింగ్ కోసం ఉపయోగపడుతుంది. క్లెన్జింగ్ కదా, ఇన్హలేషన్, ఎక్సలేషన్, బాడీ యొక్క ఎనర్జిటైజ్ చేయడం కోసం, క్లీనింగ్ కోసం ఉపయోగపడుతుంది. సో అది అందువల్ల 10:30 నుంచి 5:30 దాకా ఐడియల్ టైం అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు నిద్రలేమికి సొల్యూషన్ ఏమైనా ఉందా ఆక్యుపెంచర్లో? ఆక్యుపంక్చర్ అనేది ఇప్పుడు మనం ఇందాక అన్నట్టు నిద్రలేమికి సమస్యకు డయట్తో పాటు మూడో ఒక ప్రధాన కారణం ఇది ఏంటంటే ఇది సైకలాజికల్ ఇష్యూ. ఇది ఒక గాయాలైనప్పుడు, నొప్పులైనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు నిద్ర పట్టకపోవడం అది వేరు. అది అప్పుడు ఉంటుంది, గాయం తగ్గిన తర్వాత తగ్గుతుంది. ఇప్పుడు ఏది ఉండదు ఇక్కడ, ఏ సమస్య ఉండదు వాళ్ళకి, అన్నీ ఉంటాయి బాగానే, కానీ నిద్ర పట్టదు. అంటే సైకలాజికల్గా కామ్నెస్ లేదు. అందుకనే ఆక్యుపంక్చర్ అనేది ఏంటంటే ట్రీట్స్ బాడీ, మైండ్ కూడా ట్రీట్మెంట్ ఇస్తుంది. అండ్ ఇంకా సోల్ కూడా ట్రీట్మెంట్ ఇస్తుంది. మూడో యాంగిల్ బాడీ, మైండ్, సోల్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చే ఆ శక్తి ఆక్యుపంక్చర్కి ఉంది. కాబట్టి మైండ్ రిలేటెడ్ సమస్య అయినటువంటి ఈ నిద్రలేమి కూడా చాలా పవర్ఫుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలోనే ఉంది ఇది. ఈ చేతిలో చూడండి, ఇప్పుడు ఈ లిటిల్ ఫింగర్, చేతిలో ఫింగర్, లిటిల్ ఫింగర్, ఇది రింగ్ ఫింగర్ అంటాం. ఈ రెండింటి మధ్యలో ఇలా కిందికి రావాలి. చూసారా, ఈ లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ మధ్యలో నుంచి ఇలా స్ట్రైట్ కిందికి వచ్చినప్పుడు ఇక్కడ రిస్ట్ క్రీజ్ అంటాం దీన్ని, ఒక క్రీజ్, ఈ క్రీజ్లో కనెక్ట్ అవుతుంది. అది ఇలా స్ట్రైట్గా వచ్చినప్పుడు ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇది ఒక ప్రెషర్, ఇక్కడ ఒక చిన్న గ్రూ లాగా ఉంటుంది కూడా, మీరు గమనిస్తే ఒక చిన్న గ్రూ ఉంది ఇక్కడ, గ్రూ ఉంటుంది. ఆ గ్రూలోనే ఒక పాయింట్ ఉంది, చాలా చాలా పవర్ఫుల్ పాయింట్ ఇది నిద్రకి. ఇలా ప్రెషర్ చేసుకోవచ్చు దీన్ని, ఇలా మెల్లగా. ఇప్పుడు ఇట్లా మెల్లగా ప్రెస్ చేయండి, ఇట్లా ఏదైనా సరే ఆక్యుప్రెషర్లో హార్ష్గా, హార్డ్గా నొక్కి, నాకు నిద్ర పట్టట్లేదని గట్టిగా నొక్కొద్దు, మెల్లగా నొక్కాలి. ఎంత జెంటిల్గా ప్రెస్ చేస్తే అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే స్విచ్ వేయాలన్నప్పుడు మనం ఇక్కడ ఎనర్జీని ట్రిగ్గర్ చేస్తున్నాం, ఒక హాట్ ఎనర్జీని పెంచుతున్నాం, మనస్సుని కామ్ డౌన్ చేస్తున్నాం. షెన్మెన్ పాయింట్ అంటారు దీన్ని. అంటే ఒక మనస్సుని అల్లకల్లలో నుంచి ఒక కడ తీర్చే పాయింట్ ఇది. హాయి ఒక తీరాన్ని చేరుకుంటాం. కుదుటపడుతుంది మనస్సు, కుదుటపడ్డ మనస్సు కాస్త తీపి కళ్ళు గంటది నిద్ర పాట ఉంది కదా, అలా నిద్ర పట్టాలంటే మనసుని ఆహ్లాదపరిచే పాయింట్, ప్రశాంతం చేసే పాయింట్. కాబట్టి ఈ పాయింట్ చాలా జెంటిల్ చేయాలి. స్విచ్ మామూలుగా చేసినప్పుడు లైట్ వస్తుంది, గట్టిగా కొట్టక్కర్లే. ఇలా నార్మల్గా 60 టైం ఇలా మెల్లే ప్రెస్ చేయండి, మెల్లే జెంటిల్ ప్రెస్ చేయండి. అట్లాగే ఈ పాయింట్ దొరకలేదు నాకంటే ఇదంతా కొంచెం ప్రెస్ చేయండి ఇట్లానండి. అది ఇక్కడెక్కడ ఉంటుంది కదా పాయింట్, అది ఖచ్చితంగా ఇలా చేయండి, ఇలా చేయండి. ఇట్లా చేసినా కూడా సరిపోతుంది. ఏం చేసినా సరే 2 చేతులు చేసుకోవచ్చు, 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, 2 హ్యాండ్లు కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి లైట్గా చేయండి, చిన్నపిల్ల 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు వాళ్ళు కూడా మెల్లే చేయండి. కొంచెం పెద్దవాళ్ళు కూడా చేసుకోండి. ఇదేంటంటే ఈ పాయింట్ పేరు గూగుల్ చేసినా కూడా తెలుస్తుంది. ఇది H7 హార్ట్ మెరిడియన్లో 7 పాయింట్. ఇది హార్ట్ మెరిడియన్ కాబట్టి కొంచెం హృదయ సంబంధించింది, ప్రశాంతత ఇక్కడనే రావాలి కదా, కాబట్టి ఇది చాలా చాలా పవర్ఫుల్ పాయింట్. మెల్లె చేయండి, హార్ట్ కాబట్టి ఇంకా జెంటిల్ చేయండి, రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఇది చాలా జెన్యూన్ అండ్ చాలా మందికి పాయింట్ యూజ్ అయింది, రిజల్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది. అది వేరే ఒక బుద్ధాస్ ట్రయాంగిల్ అని కూడా చెప్తాము. అది నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని ఫర్దర్ చెప్తాము. బట్ దీని వరకు అయితే ఇప్పుడు ఇంతవరకు సింపుల్ చేయొచ్చు, 2 హ్యాండ్లు చేసేయచ్చు, రోజు చేయొచ్చు. పడుకునే ముందు ఒకసారి చేయొచ్చు కదా, నిద్ర రావాలిగా. ఇప్పుడు ఇంకొకసారి ఎప్పుడైనా డే టైంలో ఒకసారి చేయొచ్చు.
అప్పుడు ఏమవుతుంది ఇది చేసినప్పుడు టెన్షన్ యాంగ్జైటీ ఉన్నప్పుడు చేయొచ్చు. ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ టెన్షన్ అవుతున్నా, ఎగ్జామినేషన్ పోతున్నా, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నా, ఏదో ఏం జరుగుతుంది తెలియదు. కొంతమంది ఎప్పుడు ఉంటుంది, కొంతమందికి ఎప్పుడు అది ఏది లేకున్నా గుండె దడ ఉంటూనే ఉంటుంది. దాన్ని నిద్రలేమి కాకుండా ఏ ప్రాబ్లం కైనా సరే అది మంచి పాయింట్. హార్ట్ కామ్ కావాలంటే ఇది చాలా చాలా బెటర్ పాయింట్. ఇది నిద్ర కూడా అదే పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆక్యుపెంచర్లో నిద్ర అనగానే ఓవరాల్ మనసు ప్రశాంతంగా కావడము, బ్లడ్ బాగా సర్క్యులేషన్ కావడము, డైజెషన్ కావడము, ప్రశాంతంగా, ఇవన్నీ కూడా ఒకటే సమస్యకు పరిష్కారం. మన డిఫరెంట్ డిసీజెస్కి డిఫరెంట్ ఉండవు. ఒక డిసీజ్ అనేది పేర్లు మాత్రమే వేరు. ఎక్కడ నుంచి దాని కనెక్టింగ్ పాయింట్స్ అని చూసుకొని అక్కడ అంతే ఒక రూట్ కాజ్ ఉంటుంది. రూట్ కాజ్ ఇవన్నీ బ్రాంచెస్ ఆల్ డిఫరెంట్ డిసీజెస్. ఆ రూట్ కాజ్లో ట్రీట్మెంట్ ఇస్తే దానికి సంబంధించిన యాంగ్జైటీ, టెన్షను తగ్గుతాయి, మనసు కుదిరపడుతుంది, సుఖంగా బ్రహ్మాండంగా నిద్రపడి డీప్ స్లీప్ వస్తుంది. ట్రై చేయండి, ఇది ఇంత ఖర్చు లేదు. ఇట్ విల్ గివ్ సర్టెన్లీ గుడ్ రిజల్ట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేసి ఇంత చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.